నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుంకిసాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. కూలిపోయిన సుంకిసాల సైడ్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రులు. బికవోలు మండలంలో ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ పై దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. టీడీపీ దాడులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన జక్కంపూడి రాజా. తెలంగాణలో కటకటాల పాలైన మరో అభివృద్ధి అధికారి. నిజామాబాద్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ సోదాలు. 6.07 కోట్ల ఆస్తుల స్వాధీనం. ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రత్యేక పూజలు నిర్వహించిన వాసంశెట్టి సుభాష్ దంపతులు. పారిస్ ఒలింపిక్స్ భారత ఖాతాలో మరో పథకం. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ సేవరావత్. వారాంతం ట్రెండింగ్ లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీల ర్యాలీ. మదుపర్లకు కాసుల వర్షం. నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండలంలోని సుంకిసాల ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కోదాడకు వెళ్లి అక్కడ తుమ్మల నాగేశ్వరరావును ఎక్కించుకుని సుంకిసాలకు చేరుకున్నారు. ముందుగా పంపు హౌస్ వద్ద గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుంకిసాల ఘటనపై దురుద్దేశపూర్వకంగా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం వద్ద ఉన్నంత మాత్రాన ఆయనపై విమర్శలు చేయడం పాత మున్సిపల్ మంత్రికి తగదన్నారు. హైదరాబాద్ లో అసలు నీళ్ల కొరత లేదు, సుంకిసాల ప్రాజెక్టు అవసరమే లేదు. నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి నిరుపయోగమైన ప్రాజెక్టును ప్రజల మీద రుద్దుతూ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో సీఎం మీదనో దుమ్మెత్తి పోస్తానడం సరికాదు. కాబట్టి జరిగిన ఘటనలో మంచిగాని చెడుగాని మీ ఖాతాలోనే ఉంటుంది అని గుత్తా వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికి 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద ఖర్చు అయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా, ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు. కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఇవాళ హైదరాబాద్ కు ఏకేబీఆర్ కృష్ణా వాటరే కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ 1 గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఆ పని కూడా అక్కడి నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. టన్నల్ పూర్తయితే గ్రావిటీతోనే పూర్తవుతుంది. కాబట్టి ఇవన్నీ వాస్తవమైనటువంటివి. మరి 22లో ప్రారంభమైనటువంటి ఈ సుంకిశాల ప్రాజెక్టు ఎవరి కొరకు ప్రారంభిస్తున్నట్టు, ఎవరి కొరకు ఇది కట్టినట్టు, ఎందుకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సైలెంట్ గా ఉన్నది ప్రభుత్వం. బ్రహ్మాండంగా హైదరాబాద్ నీళ్లు పోతున్నాయి. ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ హైదరాబాద్ లో లేదు. ప్రతి సమ్మర్ లో ఏమైనా తక్కువ అయితే లో లెవెల్లో మోటార్లు పెట్టి ఇదే సంపులు వేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. కాబట్టి ఇది కేటీఆర్ గారి మానసపుత్రికనా తెలియదు, కేసీఆర్ గారి మానసపుత్రికనా తెలియదు. నేనైతే ఆ రోజు చెప్పినాను మన కేటీఆర్ గారు, అనవసరంగా మీరు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 సోర్సెస్ ఉన్నాయి హైదరాబాద్ కు పోవడానికి, నల్గొండ జిల్లా పోవడానికి. ఇవాళ నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ కానీ ఈవెన్ మిర్యాలగూడకు ఎక్కడికి వెళ్ళి మిషన్ పక్కన నీళ్ళు ఇస్తున్నారు, తేల్పాడు నుంచి నీళ్ళు ఇస్తున్నారు. అంటే వీటికి ఏ దాంతో సంబంధం లేదు, తేల్పాడుతోనే నీళ్ళు ఇస్తున్నారు. 7 టీఎంసీ రిజర్వాయర్ అక్కడ తేల్పాడులో 7 టీఎంసీల నీళ్లు ఉంటాయి. కాబట్టి ఈ రోజు
ఈ ప్రాజెక్టు ఎట్లా ఎందుకు ప్రారంభించినారనేది వాళ్ళిద్దరికే తెలవాలి. మా కాంట్రాక్టర్ గారికి తెలవాలి తప్ప మూడో మనిషికి ఎవరికి తెలియదు. టెక్నికల్ గా ఇప్పుడు కాంట్రాక్టర్ కడతాడు, దానివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చేది ఏం లేదు, మేము ప్రభుత్వం మీద పైసా బడన్ అనేది అది రెండో విషయం. కానీ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం చాలా దుర్బుద్ధితో కూడుకున్నటువంటిది. ప్రాజెక్టు ప్రారంభించింది మీరు, మంజూరు చేసింది మీరు, కాంట్రాక్టర్ నిర్ణయించింది మీరు, నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది మీరు. ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో ముఖ్యమంత్రి గారి మీదనో దుమ్మెత్తి పోసుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే బాధ్యతాయుతంగా మీరు వ్యవహరించినటువంటిది. కాబట్టి దీనికి తప్పు కానీ మంచి కానీ ఒప్పు కానీ చెడు కానీ అంతా మీ ఖాతాలోనే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీదనో లేకపోతే ఇంకోరి మీదనో తుమ్మల నాగేశ్వరరావు మీద ఇచ్చేదానికి అవకాశం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడులకు అరాచకాలకు అనపర్తి పరాకాష్ఠగా మారిందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీలతో జతకట్టి సూపర్ 6 పథకాలు రకరకాల హామీలు గుప్పించి పదే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రజలకు మంచి చేయడం మీద దృష్టి పెట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తమకు ఓట్లు వేయని వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలి, ఎలా హతమార్చాలి, వారి మీద ఎలా కేసులు బనాయించాలి, వాళ్ళ ఆస్తులు ఎలా కూలగొట్టాలి అనే దానిపైనే వారి ఆలోచన నిమగ్నమై ఉందని విమర్శించారు. జగన్ కంటే రెట్టింపు పథకాలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి మాటలు ప్రజల నమ్మి అధికారం ఇచ్చినందుకు ప్రజలను మోసం చేయకుండా కూటమి ప్రభుత్వం మేలు చేయాలని హితవు పలుకుతున్నామన్నారు. దాడులు ఆపకపోతే, పథకాలు అమలు చేయకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని అన్నారు. తెలుగుదేశం దాడులకు నిరసనగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో నిరసన తెలియజేశామని, ఇంకా కూటమి ప్రభుత్వం దాడులు కొనసాగిస్తే రాజమండ్రి, కాకినాడ వంటి నగరాల్లో సైతం నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. కష్టాల్లో పాలు పంచుకొని ప్రజలకు అండగా ఉండేందుకు జిల్లా పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, హతమార్చాలి, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించాలి, లేక వాళ్ళ ఆస్తుల్ని ఏ రకంగా కూలగొట్టాలి అనేటువంటి కార్యక్రమం మీదే వాళ్ళ ఆలోచన అంతా కూడా నిమగ్నమై ఉంది. ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో ఏమాత్రం కూడా మనం పర్మిట్ చేయకూడనటువంటి పరిస్థితులు. మరి ఈవేళ ఇటువంటి పరిస్థితులకి తిరుగుబాటు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఈ ఎల్లపల్లి గ్రామం నుంచే మొదలైందనేటువంటి ఎక్కడికి పోతా ఉన్నాం మనం, ఏ రకమైనటువంటి ఆలోచన ఇటువంటి వ్యక్తులు చేస్తూ ఉన్నారు, ఎటువంటి ప్రజాప్రతినిధులు మనం ఎన్నుకున్నాం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం మీ కంటికి మీ ఎదురుగుండా కనిపిస్తా ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు ఒకరే కాదు, ఇవాళ అదృష్టవశాత్తు మీ అందరూ ఏకమై మీ ఐకమత్యంతో ఆయన్ని కాపాడుకోగలిగారు. కానీ ఇటువంటి వాళ్ళు వందల మంది, వేల మంది ఇప్పటికే పాపం చిత్రహింసలకు గురయ్యారనేటువంటిది ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో చివరిగా ఒకే ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ సామాన్యులకు కానీ అందరికీ కూడా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకొక ఇన్సిడెంట్ కానీ అనపర్తి నియోజకవర్గంలో జరిగితే ఈసారి వాళ్ళ కార్లు వేసుకుని వాళ్ళ రౌడీల్ని, గోండాల్ని పెట్టుకుని మన ఇళ్ల మీదకి రావడం కాదు. ఈ గ్రామంలో ఏదైతే తిరుగుబాటు మొదలైందో రేపు ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే ఇదే రామకృష్ణారెడ్డి ఇంటికి వేల మందితో మేమెళ్తాం అనేటువంటి మాటని పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. బాధ్యతగా వ్యవహరించండి.
ఏదో ఒక ప్రభుత్వం ఉంది కదా, ఒక నాయకుడు ఉన్నాడు కదని వాళ్ళకి తొత్తులుగా మాత్రం వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయొద్దు. తెలంగాణలో మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసం నుంచి కోట్లాది రూపాయల నగదు, నగలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థలో దాదాపు 25 సంవత్సరాలుగా సూపరింటెండెంట్ గా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నాగేంద్ర పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయనపై ఏడాది కాలంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలకు వెళ్లి ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వివరాలను తెలుసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండదన్న పక్కా సమాచారంతో శుక్రవారం 4 బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మలలోని నరేందర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. నిజామాబాద్ లోని నరేందర్ నివాసంలో 6 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదు, నగలను అధికారులు గుర్తించారు. వాటిలో 2.93 కోట్ల నగదు, 6 లక్షల విలువైన 51 తులాల బంగారు ఆభరణాలు, 1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తుల పత్రాలు, ఆయన భార్య తల్లి పేరున బ్యాంక్ ఖాతాలో 1.10 కోట్ల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. కొత్తపేట పలివెల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోపేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు కోనసీమ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచిన ఉమా కోపేశ్వర స్వామి దేవాలయం పలివెల గ్రామంలో ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ముఖద్వారం వద్ద మంత్రి సుభాష్ దంపతులకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు వీరవెల్లి శ్రీను ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం వీరవెల్లి శ్రీను ఇంటి వద్దను మంత్రి దంపతులకు చిరు సత్కారం ఏర్పాటు చేశారు. శ్రీను ఇంటి వద్దనే మంత్రి సుభాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలియజేశారు. జిల్లాల్లో ఉన్న రోడ్లు మరియు తాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు వీరవెల్లి శ్రీను అల్పాహారం అందించారు. 2 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళకి అందవలసిన సంక్షేమ పథకాల కోసం నిరంతరం డిపార్ట్మెంటల్ రివ్యూలు, కలెక్టర్లతో రివ్యూలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన నాకు తెలిసి 5-6 గంటలు మాత్రమే నిద్రపోతూ ఉన్నారు. మిగతా 18 గంటలు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితోని రివ్యూలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా క్యాబినెట్లో ఇచ్చిన సూచనలు ఒకటే, నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను, నిరంతరం ప్రజల మధ్య ఉండండి, ఏ అంగు ఆర్భాటాలకు పోకండి అని చెప్పడం జరిగింది. ఇంకా విషయానికి వస్తే మరి మన సాక్షి టీవీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ప్రజలు ఏకంగా ఆయనకి 10 మంది శాసనసభ్యులు ఇచ్చారు. మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒకసారి వచ్చారు సేవ్ డెమోక్రసీ అని, మొదటి రోజున వచ్చాడు ఆయన, ఎవరు లేని టైంలో వచ్చి అసెంబ్లీలో త్వరగా వెళ్ళిపోయాడు. ఆయన్ని ముఖం చూపించడానికి కూడా ఆయనకి టైం ఉంటుంది. టైం అంటే భయం. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారనే భయం. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ మీద ఆయనకు హోల్డ్ లేదు. సరిగ్గా ఆయన్ని ఓ డిబేట్లో కూర్చోబెడితే కనీసం ఈ 175 మంది ఎమ్మెల్యేలతో ఒకరితో కూడా డిబేట్ 164 ఎమ్మెల్యేలతో ఒక్కరితో కూడా డిబేట్ కూర్చోని పరిస్థితి అయింది. అదేవిధంగా సేవ్ డెమోక్రసీ 34 మంది వైసీపీ నేతలను చంపేశారని ఒక డివైడ్ టాక్ని తీసుకువద్దాం, ఈ ప్రభుత్వం మీద విషం చిమ్ముదామనే నెపంతో ఆయన వచ్చారు. కానీ
చంద్రబాబు నాయుడు గారు కానీ మీ అందరం కానీ. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి వెళ్లే రహదారి 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వానంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 7-8 ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలాగే ఉందన్నారు. పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పులిమామిడి నుండి కల్వకుంటకు వెళ్లే రోడ్డు 3 కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని, గుంతల వల్ల బైక్లు స్కిడ్ అయి కింద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది పుల్మాడ్ నుంచి కల్వకుంట రోడ్. ఇది 7-8 ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి. పార్టీలు మారుతారు, రాజకీయ నాయకులు మారుతారు, కానీ మాకు మాత్రం ఎలాంటి రోడ్డు సహాయం ఏం లేదు. 7-8 ఏళ్ళ నుంచి ఇట్నే నడవడం జరుగుతుంది. అన్ని గుంతలు కుక్కలు ఉన్నాయి. చాలా వరకు బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలరని కోరుతున్నాం. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా కానీ రోడ్డు మారతలేదు. 3 కిలోమీటర్లు ఉంది, చేయమంటే ఎవరు చేయట్లేదు. ఎక్కువ దూరం ఉన్నా కానీ పట్టించుకోకపోతే అదో అర్థం ఉంటుంది. 3 కిలోమీటర్లు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు, చాలామందికి దెబ్బలు తాకిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని కొద్ది తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని, తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్ సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరించారు. ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏంటో ఒక పక్క ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా అందరినీ 20 సంవత్సరంలో ముంచేసినట్టు వదిలేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళలకు కూడా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మనం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం మళ్ళీ అలాగే ప్రజా రవాణా కాదు, మార్గో కూడా కమర్షియల్ రవాణాను కూడా బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ కార్గో కూడా అప్పుడు టీడీపీ టైంలోనే ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇంకా బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు కానీ ప్రజలకి అందించడం కోసం చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఎంప్లాయీస్ యొక్క సమస్యలపైన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు ఆర్థికంగా మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందో. అడ్డగోలుగా ఆర్టీసీని దుర్వినియోగం చేసి ఆ డబ్బులు బకాయిలు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి ఇవ్వకుండా దారుణమైన పరిస్థితికి నెట్టవేయబడింది. ఒక్క బస్సు కూడా కొనలేని పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు దామోదరరావు గారు. అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు అలాగే హైర్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న రీసెంట్గా విజయవాడకి ఇక్కడ నుండి కొత్త సూపర్ లగ్జరీ బస్సు ఒకటి వేయడం జరిగింది. అలాగే సెమీ ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్ విజయనగరం 2 వేయడం కూడా జరిగింది. అలాగే ఇంకా బస్సులు రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే దామోదరరావు గారు చెప్పినట్టు మహిళలకు ఉచితంగా ఇస్తే దానివల్ల ఆదాయం మీకు వస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం భరిస్తుంది కనుక. అదేవిధంగా బస్సులు కూడా పెంచాల్సిన పరిస్థితి ఉంది కనుక డిప్యూటీ ప్రభుత్వం యొక్క ఇది సూపర్ 6లో భాగంగా సూపర్ 6కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు ముఖ్యమంత్రి కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కనుక తప్పకుండా ఆర్టీసీని బలోపేతం చేసి మీ అందరి కష్టాలని తీర్చి మళ్ళా ప్రజలందరికీ ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఎలాగుండేదో
అదే రోజులు మళ్ళీ రానున్నాయని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం యువతి యువకుల కోసం తమ సొంత నిధులతో కోరికన భవానీ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే సేవలను ఆదర్శంగా తీసుకుని ఈ ఉచిత శిక్షణను ప్రారంభించడం మాకు చాలా సంతోషం. అందుకు ప్రతి ఒక్క డిఎస్సి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా దీప ప్రజ్వలన కోరికన రవికుమార్ భవానీ దంపతులు వెలిగించారు. డిఎస్సి విద్యార్థిని ఉద్దేశించి కార్యక్రమంలో మెడికవర్ ఎండి ధానేటి శ్రీధర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, పాతపట్నం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గేదెల చైతన్య, శ్రీకాకుళం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, ఆముదాల వలస జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, హెచ్ఎర్ల ఇన్సూరెన్స్ ఎస్వైడి విశ్వక్షేన్, ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసర్ రాజు, టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కనితి కిరణ్, నరసన్నపేట ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్, జనసేన నాయకులు తదితరులు ఉచిత డిఎస్సి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సమితి ద్వారా కూడా కొన్ని ఉచిత కోచింగ్ సెంటర్స్ అది చేయడం జరిగింది. సో ఆయన సపోర్ట్ తీసుకుని నేను చేయగలను నమ్మకంతో, ఆయన మీద నమ్మకంతో గత 2 నెలలుగా ఆయన ప్రోత్సహిస్తూ విపరీతంగా ఒత్తిడి చేస్తూ సాధ్యమైనట్టుగా ఇట్స్ నాట్ సో ఈజీ బట్ వీ కెన్ డూ ఇట్, వీఆర్ కంప్లీట్ టు డూ ఇట్. సో నిబద్ధతలో ఎలాంటి లోపం ఉండదు. ఏదో స్టార్ట్ చేస్తాం ఏదో అర్థం చేసుకుని, అంటే మీ స్థాయికి తగ్గట్టుగా ఇది లేదు ఇక్కడ, అది చిన్న ప్రయత్నం. దయచేసి మీ పూర్తి సహకారాన్ని కోరుకుంటున్నాను సార్. సో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ ఫర్ యూ నో ఇట్ వెరీ వెల్, రైట్ స్టూడెంట్స్, యూ నో ఇట్ వెరీ వెల్. సో ఆయన ఆచారాలు, సాంస్కృతిక నిలయము భారతదేశము, వీటన్నిటికీ మూలము విద్య. ఆ విద్యా సంబంధిత బాధ్యతాయుత సభా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తె దువ్వాడ హైందవి బైఠాయించి నిరసన తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వాణి, హైందవీలకు మద్దతుగా తల్లిదండ్రులు, సోదరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటామని బైఠాయించి నిరసన చేపట్టారు. ఏంటి ధైర్యం, రౌడీయజమా పిల్లలండి, పిల్లల్ని లంచ కూతురండి, బయటకు రారా. ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటి కాంస్య పథకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు శనివారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అభిమానులు భారీ సంఖ్యలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ శ్రీజేష్, మాజీ సారథి మన్ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్లేయర్లకు మెడలో పూలదండ, రుమాలు వేసి అధికారులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో జట్టులోని ప్రతి సభ్యుడు, సిబ్బంది ఆనందంగా ఉల్లాసంగా కనిపించి, అలాగే కొందరు ఆటగాళ్లు బ్యాండ్ చప్పుళ్లకు హుషారుగా తీన్మార్ స్టెప్పులు వేయడం కూడా చేశారు. కాగా గురువారం స్పెయిన్ తో జరిగిన కాంస్య పథక పోరులో టీమిండియా సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో 2-1 తేడాతో భారత జట్టు నెక్కి కాంస్య పథకం దక్కించుకుంది. 1968లో మెక్సికో సిటీలో జరిగిన ఒలింపిక్స్, 1972 మ్యానిచ్ ఒలింపిక్స్ లో వరుసగా 2 కాంస్య పతాకాలను సాధించిన భారత్ హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసగా 2 కాంస్య పతాకాలు సాధించడం ఇది రెండోసారి. 2020 టోక్యో ఒలింపిక్స్ లో కూడా టీమిండియా కాంస్యంతో మెరిసిన విషయం తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజింగ్ లో కాంస్యం సాధించారు. భారత్ కు ఇది 6వ పథకం. కాంస్య పథకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో వ్యూటోరికో రెజ్లర్ థరియన్ టోయ్ ను ఓడించి పతాకాన్ని తన మెడలో వేసుకున్నారు. ఈ పోటీలో భారత్ తరపున పోటీ పడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్ సేమి ఫైనల్లో జపాన్ టాప్ సీడ్రీ హిచుగి చేతిలో 0-10 తేడాతో చిత్తుగా ఓడిన అమన్ ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైప్ చేయి చూపించారు. అది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్ను చిత్తు చేసి పతాకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ పతాకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇచ్చాడు. ఒలింపిక్స్ తో పథకం సాధించిన
ఒలింపిక్స్ లో పతకం సాధించిన 7వ భారత రెజ్లర్ గా అమన్ రికార్డులకు ఎక్కాడు. 1952లో హెలింగ్సీలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో కేడి జాదవ్ కాంస్యం కైవసం చేసుకున్నారు. స్వతంత్ర భారతంలో తొలి పతకం అందుకున్న రెజ్లర్ గా జాదవ్ పేరు రికార్డులో నిలిచిపోయింది. ఇక పతకం సాధించిన అమన్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చేరింది. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం అందుకున్న అతిపిన్న వయస్కుడి సంవత్సరాలు 21 గాను అమన్ రికార్డు సృష్టించారు. ఈ వారం ఆరంభ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. వారాంతం ట్రేడింగ్ లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలు ర్యాలీ తీశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1098 పాయింట్ల వరకు పెరిగి 79,984.24 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 819 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 302 పాయింట్లు ఎగబాకినప్పటికీ చివర్లో 250 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద క్లోజ్ అయింది. అమెరికాలో నిరుద్యోగ భృతి క్లెయిమ్ల గణాంకాలు సానుకూలంగా నమోదు కావడంతో ఆర్థిక మాధ్యం భయాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లో ట్రెండింగ్ సెంటిమెంట్ మెరుగుపడిందని ఈక్విటీ నిపుణులు పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద పరిగణించే BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.46 లక్షల కోట్లు పెరిగి 450.21 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ లోని 30 నమోదిత కంపెనీలో 28 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా షేర్లు 2.74% ఎగబాకి సూచీ టాప్ గెయినర్ గా నిలిచింది. టాటా మోటార్స్, M&M, JSW స్టీల్, HCL టెక్, SBI షేర్లు 2% పైగా పెరిగాయి. మార్కెట్ దిగ్గజ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.82%, ఇన్ఫోసిస్ 1.71%, TCS 1.42% రాణించాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. కూలిపోయిన సుంకిశాల సైట్ వాల్ ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రులు. బికవోలు మండలంలో ఇళ్లపల్లి గ్రామ సర్పంచ్ పై దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. టీడీపీ దాడులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన జక్కంపూడి రాజా. తెలంగాణలో కటకటాల పాలైన మరో అభివృద్ధి అధికారి. నిజామాబాద్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్ నివాసంలో ఏసీబీ సోదాలు. 6.07 కోట్ల ఆస్తుల స్వాధీనం. ఉమా కోపేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రత్యేక పూజలు నిర్వహించిన వాసంశెట్టి సుభాష్ దంపతులు. పారిస్ ఒలింపిక్స్ భారత ఖాతాలో మరో పథకం. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ శివరావత్. వారాంతం ట్రెండింగ్ లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీల ర్యాలీ. మదుపర్లకు కాసుల వర్షం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.